బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపికా పదుకొనే ఇటీవలి కాలంలో కొన్ని కారణాలతో మీడియా హెడ్లైన్స్ లోకి వచ్చింది. ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ తీయబోతున్న స్పిరిట్, అలాగే ప్రభాస్ కల్కి సినిమా నుంచి దీపికను తప్పించారు మేకర్స్. అందుకు ఈ బ్యూటీ కొన్ని కండిషన్స్ పెట్టడమే కారణమంటూ కొన్ని వార్తల్ని హైలైట్ చేసిన మీడియా విషయంలో దీపిక తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. అత్యవసరమైన సినీ పరిశ్రమలో మగాళ్ళకొకలా ఆడాళ్లకు మరొకలా ట్రీట్మెంట్ ఉంటుందని కూడా బహిరంగంగా చెప్పింది. అయితే తాజాగా మరోసారి దీపికా పదుకొనే వార్తల్లోకి ఎక్కింది. అయితే ఈసారి మాత్రం పాజిటివ్ గానే దీపికా పదుకొనేను కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మొట్టమొదటి మానసిక ఆరోగ్య రాయబారిగా దీపికను నియమించింది. దేశంలో మానసిక ఆరోగ్య పర్యావరణ వ్యవస్థను ప్రేరేపించడానికి మంత్రిత్వ శాఖ తీసుకున్న కీలకమైన నిర్ణయం ఇది. దీనివల్ల ప్రభుత్వం తరపున దీపికాకు అత్యంత కీలక విభాగంలో పనిచేసే అవకాశం దక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం మానసిక ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడంలో గొప్ప పురోగతిని సాధించిందని దీపిక అన్నారు. దేశ మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేయడం సంతోషాన్నిస్తోందని దీపిక ప్రకటించింది.